థంబ్‌నెయిల్ చూస్తే మీకే అర్థమై ఉండిద్ది కదా! మేమైతే వాడపల్లి ఎళ్ళాము. అసలు నిజంగా చెప్పాలంటే ప్లాన్‌లో లేదు. నేను వెళ్దామని చెప్పి. నైట్ అనుకున్నా గానీ ప్లేస్ సరిపోదు అని చెప్పి ఇంకా నేను వద్దనుకున్నా. మళ్ళీ మార్నింగ్ 5:30కి అనుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్పారు. రెడీ అవ్వు రా అని చెప్పి. హాఫ్ అన్ అవర్‌లో ఎలా రెడీ అవ్వాలండి చెప్పండి మీరే? అందుకే చెప్తున్నాను ముందల ఎలా రెడీ అవ్వాలి పొద్దున్నే అని చెప్పి. జస్ట్ అలా బాత్ చేసి బట్టలేసుకొని వచ్చాను సరిపోయింది. కార్‌లో రెడీ అయ్యాను. హెడ్ బాత్ అంతకు ముందే చేశా కాబట్టి సరిపోయింది. ఇంకెళ్ళే దారిలో మన కాలేజ్ కూడా కనిపించింది చూడండి గైస్. మనకి ఫ్రంట్ సీట్ ఇచ్చేశారు. చక్కగా మంచి వ్యూ, మంచి వీడియోస్ తీసుకోవడానికి సరిపోయిద్ది మనకి అని చెప్పి ఫ్రంట్ సీట్ ఇచ్చేశారు. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మేము 6కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మధ్యలో 8:30కి అలాగా నరసాపురం దగ్గర అయితే ఆపారు టిఫిన్ చేయడానికి అని చెప్పి. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. వాడపల్లి ఎక్కడుంది, ఏ దేవుడు ఉంటాడు, ఏ డిస్ట్రిక్ట్, ఏ మండల్, దాని స్పెషల్ ఏంటి అని క్వశ్చన్స్ అన్నిటికి వస్తే వాడపల్లి అనేది మన ఆంధ్రాలోనే ఉంది. కాకపోతే కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. ఆయన నల్లని రాయితో కాకుండా నల్లని చెక్కతో స్వయంభుగా వెలిచారంట. ఈ గుడికైతే 2 పేర్లున్నాయి. ఒకటైతే కోనసీమ తిరుమల అని చెప్పైతే పిలుస్తారు. ఇంకోటి ఏంటంటే 7 శనివారాల వెంకన్న స్వామి అని కూడా పిలుస్తారు. ఎందుకు అలా 7 శనివారాల వెంకన్న స్వామి అని పిలుస్తారంటే, ఆ గుడికి 7 శనివారాలు వెళ్తే వాళ్ళు మనసులో అనుకున్న కోరికలనేవి నెరవేరుతాయని చెప్పి జనాల నమ్మకం అంట. అందుకే ఒక్కసారి మొదలుపెడితే అందరూ చాలామంది శనివారాలే వెళ్తారు. అది కూడా 7 వారాలు వెళ్తారు. అలా 7 శనివారాలే వెళ్ళకుండా ఇంకో వారం కూడా వెళ్తారు ఎక్స్ట్రాగా. ఎందుకంటే వడ్డీ కాసుల స్వామి అని కూడా అంటారు కదా, ఆయనకి ఆ ఒక్క వారం వడ్డీ అంట. ఏ వారం అయితే ఉండిద్దో ఆ వారం లాస్ట్ వారం ఆ దేవుడికి స్పెషల్గా అయితే పూజ చేపిస్తారంట. సంథింగ్ ఏదో నేమ్ ఉంది, నాకైతే గుర్తులేదు. ఇంకా మా జర్నీకి వస్తే మేమైతే ఆ విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూశారు కదా, ఇది కార్ పార్కింగ్ అనమాట. ఇదే కాకుండా ఇంకా బస్ పార్కింగ్, ఇంకా బైక్ పార్కింగ్ ఇవి కూడా చాలా ఉన్నాయి. చూశారు కదా, కార్లే ఎన్ని ఉన్నాయి అంటే ఇంకా బస్సులు, ఇంకా బైక్స్, ఇంకా చాలా ఉంటాయి నాకు తెలిసి. వారంలో ఒక్క శనివారం మాత్రమే ఇంతమంది జనాలు అయితే వస్తారు, ఎప్పుడూ రానంతగా. ఈ వారం అయితే దాదాపు 2 లక్షల మంది దగ్గరగా వచ్చుంటారంట. అంతమంది జనాలు అయితే వచ్చారు. మీకు చూపిస్తాను, మీరే ఆశ్చర్యపోతారు. అంతమంది అయితే వచ్చారు. తిరుమలకి తగ్గట్టుగా వచ్చారు. అంతమంది జనాలు అయితే వచ్చారనమాట. ఇక్కడ చూశారు కదా, చాలా ఇల్లులు అయితే ఉన్నాయి. ఈ సందుల్లో నుంచే టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా ఈ రోడ్ల దగ్గర నుంచే జనాలు అయితే ఉన్నారు. ఇదేం పెద్ద సిటీ కాదు, చిన్న విలేజ్ అంతే. గుడి కూడా ఈ మధ్య కాలంలోనే చాలా ఫేమస్ అయింది. ఇంకా అప్పటి నుంచి అయితే జనాలు అయితే వస్తున్నారు. దీనికి ఫ్రీ బస్ కూడా ఉంది. మన అవనిగడ్డ డిపో నుంచి వాడపల్లికి అయితే డైరెక్ట్ బస్సు ఉందన్నమాట, ఫ్రీ బస్సు. ప్రతి శనివారం 3కి అయితే స్టార్ట్ అయ్యిద్ది. ఎర్లీ మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అయ్యిద్ది అనమాట బస్సు. ఇంకా మీరు ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటే వాడపల్లి నియర్గా రాజమండ్రి అయితే ఉండిద్ది. రాజమండ్రిలో దిగిన తర్వాత వాడపల్లికి అయితే బస్ ఆర్ కార్ అలా వెహికల్స్ మాట్లాడుకొని అయితే రావచ్చు అనమాట ఈ గుడికి. ఈ గుడి ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కదా, ఇంకా ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారు జనాలైతే. అంతేకాకుండా ఈ గుడి అయితే ఇళ్ళ మధ్యలో ఉండిద్ది అనమాట. అంటే చుట్టూ ఇల్లులు ఉంటాయి, మధ్యలో అయితే గుడి ఉండిద్ది. ఇక్కడే అనమాట ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ వెళ్తే గుడి లోపలికి వెళ్ళడానికి అయితే ఉండిద్ది. ఇంకా మేము రైట్ సైడ్కి వెళ్ళి కార్ పార్కింగ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మనం కార్ పార్క్ చేయడానికి కూడా ఎలాంటి ఛార్జెస్ కూడా మనం పెట్టక్కర్లేదు. ఓన్లీ కార్స్ పార్క్ చేసే చోట సపరేట్ ప్లేస్ ఉండిద్ది అనమాట, అక్కడే పార్క్ చేయాలన్నమాట. ఇంకా మేమైతే 10కి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా బయట ఇలా పూలు కొబ్బరికాయ అయితే కొంటున్నారు మా మమ్మీ. ఇక్కడ టెంపుల్ ఫేమస్ అవ్వడంతో ఇక్కడ జనాలకి మంచి వ్యాపారం అయితే సాగుతుందన్నమాట నిజంగానే. అలా అని డబల్ రేట్స్ ఏం చెప్పట్లేదు, మనకి రీజనబుల్గానే ప్రైజులు అయితే చెప్తున్నారనమాట. నేను షార్ట్ వీడియోలో చెప్పా కదా ఇక్కడ పూతరేకులు ఫేమస్ అని చెప్పి, ఇక్కడే మొత్తం తయారీ అనమాట. ఈ పూతరేకుల్లోనే చాలా టైప్స్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్క టైప్ ఒక్కొక్క ప్రైస్లో అయితే సేల్ చేస్తారు. ఇంకా ఇదైతే గుడి ఎంట్రన్స్ అనమాట. నేను ఇంకా వీళ్ళందరూ దర్శనం అయిపోయి వచ్చేస్తున్నారు అనుకున్నా, కానీ కాదు, నేను కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నా. ఇదే ఫస్ట్ టైం అనమాట.
ఇక్కడ ఈ వీడియో చూస్తే నాకు ఇప్పుడు అర్థమైంది. మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు. అంటే అంత రష్ లేదనమాట. ఇంకా వీళ్ళతోనే మేమెళ్ళాము. మా అత్త కోడూరు నుంచి వచ్చింది. కోడూరు నుంచి వాళ్ళొస్తే మేమిక్కడ చల్లపల్లిలో ఎక్కామనమాట. ఇక్కడ అన్నీ సెట్ చేసుకుంటున్నారు. ఇక్కడ హుండీలో 7 కాయిన్స్ అయితే వేయాలి. అవి ఏమైనా పర్లేదు. 1 రూపీ అయినా పర్లేదు, 2 రూపీస్ అయినా పర్లేదు, 5 రూపీస్ అయినా పర్లేదు. సపోజ్ మీరు 1 రూపీ కాయిన్ వేద్దాం అనుకున్నారనుకోండి, అన్నీ 1 రూపీ కాయిన్సే ఉండాలి. 7 కాయిన్స్ కూడా. అలా 7 ప్రదక్షిణాలు చేస్తూ ప్రతి ప్రదక్షిణకి ఒక కాయిన్ ఇంకా పువ్వు అలా హుండీల దగ్గర అయితే పెట్టాలన్నమాట. ఇంకా మేమైతే నామాలు కూడా పెట్టించుకున్నాం. చూసే ఉంటారు కదా నా ఫేస్ని. ఇంకా మేమైతే 10కి అయితే స్టార్ట్ చేసాం ప్రదక్షిణాలు అయితే. ఖచ్చితంగా 7 చేయాలంట. మధ్యలో 4, 3 అలా చేసి ఆపకూడదు. ఖచ్చితంగా 7 చేయాలి. నాకు తెలిసి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే ప్లేస్ అంతా నియర్గా 1 కిలోమీటర్ ఉండిద్దేమో. నాకు తెలిసి అంత దూరం అనిపించింది ప్రదక్షిణాలు చేస్తుంటే. చూసారు కదా జనాలు అయితే ఎలా ఉన్నారో, ఎంత రష్గా ఉన్నారో. అసలు నిజంగా నన్నైతే తొక్కేశారు. ఎలా తోసేశారంటే జనాలైతే. మా మమ్మీ అయితే చేయి వదలకుండా తీసుకెళ్ళింది. ఒక్కసారి తప్పిపోయామంటే మళ్ళీ కనుక్కోవడం చాలా కష్టం. వెళ్ళి అనౌన్స్మెంట్ ఇస్తే కానీ చెప్పలేమన్నమాట తప్పిపోతే. మేమైతే 10కి స్టార్ట్ చేసామని చెప్పా కదా ప్రదక్షిణాలు చేయడం అయితే. మాది అయ్యేసరికి 11:30 అలా అయ్యింది. గంటన్నర పట్టింది దాదాపుగా 7 ప్రదక్షిణాలు చేయడానికి. ప్రదక్షిణాలు అయిపోయాక దర్శనం లైన్లోకి అయితే వెళ్ళాలి. ఫ్రీ దర్శనం ఉంది, ఇంకా 50 రూపీస్ దర్శనం కూడా ఉంది. మేమైతే 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము. ఎందుకంటే కాళ్ళన్నీ తొక్కేశారు, చాలా నొప్పులుగా అయితే ఉన్నాయి. ఇంకా పర్లేదు 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ సైడ్ ఉన్నాయి కదా అడ్డాలు పెట్టారు కదా, అంటే కటకటాలాగా సంథింగ్ ఏమో అంటారు, నాకైతే నేమ్ తెలీదు. దాంట్లో నుంచి అయితే నేను దూరేసి వెళ్ళిపోయా. నిజంగా షాక్ అయ్యా నేను పట్టేశానని చెప్పి. అలాంటివి అడ్డాలు ఉన్నంతసేపు దూరడమే సరిపోయింది. నేను ఎక్కడో ఉంటే మా మమ్మీ వాళ్ళు నా వెనకాల ఉన్నారనమాట. అలా దూరతానే ఉన్నా ప్రతి దాంట్లో నుంచి. అందరూ చూసి నవ్వుకుంటున్నారు. కొంతమంది అయితే అసలు సన్నగా ఉండడం కూడా అదృష్టమే అని చెప్పన్నారు. నేనే దూరగలిగానంటే నాకు నిజంగా షాక్, ఇప్పటికీ షాక్. నాదే అనుకుంటా ఇంకా లాస్ట్ సైజు దూరడానికి. నాకన్నా మించి ఎవరైనా ఉంటే దూరలేరు. ఇంకా మేము క్యూ లైన్లోకి అయితే 11:30కి అయితే వచ్చాము. మేము ఎక్కడి నుంచి వచ్చామో చూడండి. ఇంకా ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి వెనకాల. చూసారు కదా మీరే, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇంకా అంత దూరం నుంచి అయితే ఉన్నారు క్యూ లైన్ అయితే. నాకు తెలిసి వీళ్ళందరూ మాతో ప్రదక్షిణాలు అయ్యి వచ్చినోళ్ళు. ఇంకా ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇంకా ఆ టైంకి కూడా. అది కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా మేము నడిచి వచ్చిన క్యూ లైన్ అనమాట. ఎన్ని లైన్స్ డివైడ్ చేశారంటే చాలా డివైడ్ చేశాడు. నడవలేక చచ్చిపోయాం అనుకోండి. ఇంకా ఇదే అనమాట హుండీలో కానుకలు వేసేది. ఇక్కడైతే 6 హుండీలు ఉన్నాయి. 6 హుండీల్లో మనం ఏ హుండీలో అయినా వేయొచ్చు. ఇదైతే పైనుంచి వ్యూ అనమాట. చూసారు కదా క్యూ లైన్లోనే అంతమంది ఉన్నారు. ఇంకా చూడండి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఇంకెంతమంది ఉన్నారో. నేను ఇది కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. వీళ్ళందరూ జనాలే. వీళ్ళందరినీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. నిజంగా పెద్ద తిరుమలలాగా అనిపిస్తుంది కదా, నాకైతే అలానే అనిపించింది. ఇంతమంది జనాల్లో ఒక్కసారి తప్పిపోతే చాలా కష్టమే కనుక్కోవడం. ఇది వచ్చేటప్పుడు అనమాట ఇలా ఇటు నుంచి వచ్చి ఇక్కడైతే కాయిన్స్ వేస్తారు. కాయిన్స్ వేసి మళ్ళీ రౌండ్ తిరిగి మళ్ళీ గుడి చుట్టూ వస్తారనమాట. అలా 7 సార్లు అయితే ఇక్కడి వరకు రావాలి. ఇది చూడండి, ఇది వెళ్ళేది కాయిన్స్ వేసి వెళ్ళిపోతున్నారనమాట. అలా ఇంకో రౌండ్ అలా 7 రౌండ్స్ వస్తారు. చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు. ఇదంతా చూస్తుంటే అమ్మో ఇంతమంది జనాల్లో నుంచి వచ్చామా మేము అనిపిస్తుంది. నిజంగా ఎలా తోసేశారంటే ఒక వేవ్స్ లాగా సైడ్ నుంచి ఈ సైడ్ మొదలు పెడితే ఈ సైడ్కి వచ్చామన్నమాట. అంతలా తోసేశారు మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు అందరినీ తోసుకున్నారనమాట. అంటే ఎవరిని అనడానికి ఉండదు కదా అంతమంది జనాల్లో మీరే తోసారు అని చెప్పి. ఇంకా అబ్బాయిలు అయితే క్యూ లైన్లో ఫ్రీ బస్ అంటున్నారు. అంటే ఫ్రీ బస్ కదా అందరు అమ్మాయిలు అందరూ వచ్చేసారు అని చెప్పి అంటున్నారు. చాలా కామెడీగా అనిపించింది అక్కడైతే. ఇదైతే గుడి లోపల వ్యూ అనమాట. క్యూ లైన్స్లో ఫోన్స్ అయితే చెక్ చేయరు, కానీ ఫోన్స్ అయితే తీసుకెళ్ళకూడదు. అంటే ఒక లాకర్స్ లాగా ఉంటే అక్కడైతే ఇచ్చేయాలి. మేమైతే ఇవ్వలేదు, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది మా మమ్మీ. సర్లే ఉందిగా అని చెప్పి నేనైతే వీడియో తీశాను. ఇంకా ఇక్కడ చూసారు కదా ధ్వజస్తంభం దగ్గర ఇలా కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. 1 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్ ఏదైనా నిలబెడుతున్నారు.
అంటే మీరు ఒక కోరిక కోరుకొని ఆ కాయిన్ నిలబడితే అది ఖచ్చితంగా జరిగిద్ది. అంటే మీరు కోరుకున్న తర్వాత ఆ స్వామికి ఏదో ఒకటి ఇది చేస్తాను అని చెప్పి అనుకోవాలి. ఇంకా నేను కూడా నిలబెట్టాను. నాకైతే 1 రూపీ కాయిన్ నిలబడింది. మా మమ్మీ కూడా నిలబెట్టింది 5 రూపీస్ కాయిన్. ఆ కోరిక నెరవేరితే మీరు అనుకున్నది ఆ స్వామి వారికి చేయండి, లేకపోతే చేయవసరం లేదు అని నేను చెప్పను. కానీ నాకు తెలీదు ఆ కోరిక అయితే నెరవేరుదో తెలియదు కదా. ఇంకా ఇక్కడైతే నేను గోమాతకి అయితే దండం పెట్టుకుంటున్నా. అది కూడా మా మమ్మీని అడుగుతున్నా ఏం చేయాలి, ఎలా పెట్టుకోవాలి అని చెప్పి. మా మమ్మీ కూడా ఒకసారి వచ్చింది, ఒక కోరిక కోరుకుందంట. అది నెరవేరితే 7 వారాలు వస్తాననుకుందంట. అది నెరవేరింది. ఇంకా మా మమ్మీ వెళ్తుంది 7 వీక్స్, అంటే ఇప్పటికి 4 వీక్స్ వెళ్ళింది. ఇంకా 3 వీక్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 వీక్స్ కూడా వెళ్ళిద్ది. ఈ 4th వీక్ నన్ను కూడా తీసుకెళ్ళింది. నేను వస్తా అంటే ఇంకా తీసుకెళ్ళింది అనమాట నన్ను కూడా ఈరోజు. ఇంకా ఇక్కడ చూడండి ప్రసాదాలు అయితే కౌంటర్లో పెడుతున్నారనమాట. ఇంకా మేము బయటకు వచ్చేటప్పటికి 2:30 అలా అయిపోయింది. ఇంకా మేమైతే బయట షాపింగ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ అన్నీ హ్యాండ్‌మేడే అనమాట. అంటే తినేవి కానీ, ఏమైనా వస్తువులు కానీ అలాంటివన్నీ హ్యాండ్‌మేడే అనమాట. ఇంకా ఇక్కడ కూరగాయలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ పండిస్తారనుకుంటా చాలా. ఇంకా మేమైతే ఇక్కడ రోల్ అయితే తీసుకున్నాం చిన్నది. మాకు చాలా నచ్చింది. ఎప్పటినుంచో అనుకుంటున్నాం తీసుకోవాలి అని చెప్పి. ఇంకా ఇక్కడ పూల మొక్కలు కూడా అమ్ముతున్నారు. ఈ మొక్క చూసారా ఎంత బాగుందో. నేనైతే ఆర్టిఫిషియల్ మొక్కేమో అనుకున్నా. టచ్ చేసి చూస్తే నిజంగా రియల్‌ది. అంటే డెకరేషన్‌కో తెలియలేదు, పువ్వులదో తెలియలేదు. ఎంత బాగుందో కదా. ఇంకా ఇక్కడ మా అత్త అయితే మొక్కలు చూస్తుంది కొనుక్కుందామని చెప్పి. ఏ మొక్కలు బాగుంటాయో అని చెప్పి చూస్తుంది. ఇంకా నేను కూడా కొనుక్కుందాం అని చెప్పి వెళ్ళాను నేను కూడా. నాకైతే అంతేం నచ్చలేదు. మా అత్త అంటే దేవుడికి పూలు పెట్టుకోవాలని చెప్పి ఇంకా అలాంటివి కొనుక్కుంటుంది. నేను కూడా చూసాను అన్నాను కదా, నన్ను సజెషన్స్ అడిగింది ఏది బాగుంది అని చెప్పి. ఇంకా ఒకటైతే చూసాము, బాగా డార్క్గా ఉన్న ఫ్లవర్ది అయితే కొనుక్కున్నాం అనమాట. ఇక్కడ మొక్కలు కూడా రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు. బయట అయితే ఒక 70, 80, 100 అలా చెప్తారు. ఇక్కడ అంతేం కాదు, కొంచెం రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకైతే. మధ్యలో వర్షం కూడా పడిందనమాట. నన్నైతే ఒక ప్లేస్లో ఉంచి వాళ్ళైతే వెళ్ళారు ఏవో కొనుక్కోవాలంట. ఇంకా మళ్ళీ మేమైతే స్నాక్స్ తీసుకున్నాం. ఎందుకంటే మేము వచ్చేటప్పటికి 2:30 అయిపోయింది. అక్కడ అన్నప్రసాదం కూడా అయిపోయి ఉండిద్ది. అందుకే మేము వెళ్ళలేదు. ఇంకా షార్ట్ వీడియోలో చూశారు కదా, నేను ఇలా చేశాను కదా. ఇలా ఎందుకు చేయాలంటే ఆ అద్దంలో నుంచి అమ్మవారిని చూడాలంట. ఎందుకో రీజన్ మాకు కూడా తెలీదు. ఆ పెద్దవాడు చెప్పింది. ఆ పెద్దవాడు చెప్పే వరకు మాకు తెలీదు. నార్మల్గా దర్శనం చేసుకుందాం అని చెప్పి అయితే వెళ్ళాము. ఇవన్నీ అయితే మేము పర్చేస్ చేసాము. అంటే మేము ఒక్కళ్ళమే కాదు, మా అత్త వాళ్ళు ఇంకా మాతో వచ్చిన వాళ్ళు అనమాట. ఈ గుడే అమ్మవారి గుడి అని చెప్పాం కదా, ఈ గుడి లోపలికి వెళ్ళి ఇలా అద్దంలో చూడాలి. ఇంకా స్నాక్స్ తీసుకున్నా అన్న కదా, ఇవేంటో చెప్పండి మీరు చూసి. టేస్ట్ అయితే ఓకే, పర్లేదు. ఇంకా అలా కూర్చొని కారులో రిలాక్స్గా అయితే తింటున్నాను. ఎందుకంటే కొంతమంది ఇంకా రాలేదు మాతో వచ్చిన వాళ్ళు ఇంకా క్యూ లైన్లోనే ఉన్నారంట దర్శనానికి. ఇంకా మా మమ్మీకి పెట్టి అలా నేనైతే తింటున్నాను ప్రశాంతంగా. ఇంకా ఇక్కడైతే మేము పూతరేకులు కూడా కొన్నాము. దాని టేస్ట్ చూద్దాం అని చెప్పి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే 50 రూపీస్ బాక్స్ అనమాట. 5 అయితే వచ్చాయి. లోపల డ్రై ఫ్రూట్స్ ఇంకా బెల్లం పొడి అనమాట. అదైతే వేస్తున్నారు. ప్రాసెస్ కూడా చూపించా కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చినాయి అనమాట. అంటే ఆల్రెడీ ఒకసారి తిన్నాను అనుకోండి. ఇదైతే బెల్లంది, ఇంకా షుగర్వి కూడా ఉంటాయి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం 5:30కి. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. ర్యాలీ అనమాట. అది ఒక గ్రామం. ఆ గ్రామంలో జగన్మోహిని కేశవ టెంపుల్ అని చెప్పి అయితే ఉండిద్ది. ఈ టెంపుల్లో ఒక స్పెషల్ అయితే ఉండిద్ది. అమ్మవారి కాళ్ళ దగ్గర అనమాట గంగ అయితే వస్తూ ఉండిద్దంట. ఎప్పటి నుంచో వస్తుందంట. అంటే ఎక్కువ వచ్చేయడం కాదు, ఎప్పుడు తేమగా అయితే ఉంటాయి ఆమె కాళ్ళు. ఇంకా ఈ టెంపుల్లో రూల్ ఏంటంటే అందరినీ గర్భగుడిలోకి అయితే తీసుకువెళ్తారు. ఆమె గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందరినీ గర్భగుడిలోకి అయితే తీసుకెళ్ళి దర్శనం చేపిస్తారు. దానికి కూడా టికెట్ ఉండిద్ది అనమాట. అందరూ దీన్ని ర్యాలీ అనే అంటారు. టెంపుల్ నేమ్‌తో అయితే పిలవరు. వాడపల్లి నుంచి ఈ ర్యాలీ అనే గ్రామం జస్ట్ 7 కిలోమీటర్స్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్‌లో వచ్చేయొచ్చు. మేమైతే 5:30కి వాడపల్లిలో రిటర్న్ అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి 6 అయిపోయింది. ఇంకా 6 నుంచి 6:20 వరకు అయితే మాకు దర్శనానికి అయితే టైం పట్టింది.
ఇంకా మేమైతే వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం, ఇంకో టెంపుల్ దర్శనం చేసుకోవాలని చెప్పి. ఈ గుడి చూసారా ఎంత క్రియేటివిటీగా ఉందో, నాకైతే చాలా నచ్చింది, అందుకే క్యాప్చర్ చేశాను. ఇంకా మేమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాం. ఏం ప్లేస్ అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పెనుగొండ దగ్గర. అది కూడా వాడపల్లి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడే మనకి తగిలిద్ది అనమాట. మధ్యలో ఇంకా చూసుకోవచ్చు. ఇదైతే ఒక మందిరంలా ఉంది, లోపలైతే శివయ్య ఉన్నారు. ఇంకా అలాగే ఒక 12 అనుకుంటా శివలింగాలు ఉన్నాయి రౌండ్గా. ఇది కూడా నాకు చాలా క్రియేటివిటీగా అనిపించింది, ఆ కన్స్ట్రక్షన్ అదంతా నాకైతే చాలా నచ్చింది ఆ ప్లేస్. ఇంకా ఇక్కడ చూడాల్సింది ఒకటి ఉంది, ఇదైతే లోపల ఉండిద్ది. ఏంటంటే అద్దాల మేడ అంట. మా మమ్మీ ఎప్పుడో చూసారంట వచ్చినప్పుడు, ఇంకా నాకు కూడా కావాలని చెప్పి చూపిస్తుంది. దీనికి కూడా టికెట్ ఉండిద్ది. మేమిద్దరమే వచ్చాం, మా మమ్మీ నేను. అయినా కానీ ఇద్దరికి కూడా చూపించారు. మొత్తం ఇలా మిర్రర్ ఉండద్ది. ఇంకా ఇక్కడ కూడా కన్యకా పరమేశ్వరి అమ్మవారి శిల్పాలు అయితే ఉంటాయి, అవే చూపిస్తుంది మా మమ్మీ. ఇది నైట్ వ్యూ కదా, అందుకే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మార్నింగ్ అయితే ఇలా చూపిస్తారో లేదో తెలియదు కానీ మొత్తం లైటింగ్ ఎఫెక్ట్స్ అవన్నీ మంచిగా అనిపించాయి. మొత్తం మిర్రర్ వర్క్ లాగా ఇచ్చారు. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనుకుంటా, అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేస్తున్నారు. మాకైతే కొంతమంది కనిపించారు. ఇప్పుడు నేను చూపించేది కూడా ఒక రూమ్ లానే ఉండిద్ది. చాలా మందికి అయితే తెలియదు, మీరు పనిమాల వెళ్ళి అడిగితే కానీ మీకు తెలియదు అనమాట. టోకెన్స్ ఉంటాయి దీనికి కూడా, ఎంట్రీ ఫీజ్ లాగా. ఒకవేళ మీరు వెళ్తే కానీ ఇది మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇలా అయితే ఉండిద్ది బయట వ్యూ అయితే, మొత్తం రూమ్స్ అనుకుంటా. ఇంకా మీరు పైన 1 ఫ్లోర్ ఎక్కాక ఇదైతే ఉండిద్ది, మీరు ఖచ్చితంగా చూడండి వెళ్తే గనక. ఇంకా అసలైన కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం అయితే చూద్దాం రండి. ఇదే అన్నమాట అసలైన విగ్రహం. 90 ఫీట్ అయితే ఉండిద్దంట, చాలా బాగుంది చూడ్డానికి కూడా. ఈ టెంపుల్స్ అయితే చాలా మందికి తెలియదు నిజంగా, కానీ ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంది. ఇదైతే ఒక మహల్లా ఉంది, ఒక మహల్లో ఇలా 90 ఫీట్ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అయితే ప్లేస్ చేశారు. ఎప్పటి నుంచో ఉంది, మనకైతే చాలా మందికి తెలియదు నిజంగా. మన ఏపీలో ఇంత మంచి టెంపుల్స్ ఉన్నాయని చెప్పి ఎవరికీ తెలియదు కదా. చూడండి మీరు ఎంత బాగుందో విగ్రహం. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కదా, మొత్తం కర్టన్స్, డోర్స్ అవన్నీ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. నేను మార్నింగ్ వచ్చుంటే ఇంకా మంచిగా క్యాప్చర్ చేసేదాన్ని, నైట్ కదా మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ స్టే చేసే వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారనమాట, అంత ప్రశాంతంగా ఉంది. ఇంకా బయట వ్యూ అయితే ఇలా ఉంది, కొంచెం బ్లర్ ఉంది ఏమనుకోకండి. నా ఫోన్ అసలు ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా మా మమ్మీ ఫోన్లో క్యాప్చర్ చేశాను నేనైతే. దీని గురించి అయితే నేనేం తెలుసుకోలేదు, నైట్ కదా ఇంకా అసలే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను. జస్ట్ అలా క్యాప్చర్ చేశాను మీకు చూపిద్దామని చెప్పి. మీరు కనుక వాడపల్లి వెళ్తే ఇవి ఖచ్చితంగా చూడండి, నేను చూపించిన టెంపుల్స్. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ ఆ ప్లేస్లో. ఇంకా మేమైతే ఆ టెంపుల్ని కూడా చూసుకొని రిటర్న్ అయిపోయాము అనమాట. ఇంకా ఇక్కడ ఎక్కడ చూసిన ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. నాకు 3-4 కనిపించి నేను క్యాప్చర్ చేయలేదు, 2 చేశాను. ఇంకా మధ్యలో అయితే మేము టిఫిన్కి ఆగాము, పొద్దున ఆగిన ప్లేసే నరసాపురం అనమాట. ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. ఇంకా నేనైతే మంచిగా సాంగ్స్ వింటూ రిలాక్స్ అయితే అవుతున్నా. ఇలా మంచిగా సాంగ్స్ వింటూ అయితే ఒక స్లీప్ వేసేసాం మధ్యలో. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళేసరికి 10:30 అయితే అయ్యింది. అలా జరిగిందనమాట మా 1 డే ట్రిప్. నేను వీడియో లేట్గా పోస్ట్ చేయడానికి కారణం మా మమ్మీ, ఎందుకంటే ఎడిటింగ్ చేస్తుంటే ఆ పని ఈ పని చెప్తుంది. ఎడిటింగ్ 5 మినిట్స్లో అయిపోయేది కాదు కదా. ఫైనల్గా నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.